హలో ఎవ్రీవన్. ఎప్పుడు చేసే విధంగా కాకుండా గుత్తి వంకాయ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకోవాలి. అవి మధ్యలోకి 4 పీసెస్గా కట్ చేసుకున్న వంకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. 2 టమాటాలు, 2 ఆనియన్స్, అలాగే కొబ్బరి పొడి, జీడిపప్పు, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని బాగా గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి, రోటీ, చపాతీ, ప్లెయిన్ బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.